Good morning. Today is June 3rd. RCB versus Punjab final match. నేనేమో ఆర్సీబీ ఫ్యాన్ని, శ్రేయస్ ఏమో కుమ్ముతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు ఈరోజు ఏమవుతుందో. బట్ ఐ వాంట్ టు రికార్డ్ టుడేస్ వ్లాగ్, టుడేస్ హోల్ డే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు లేట్ అయింది లేచా. యాక్చువల్లీ మార్నింగ్ 8కే లేద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇప్పుడు 11:30 అవుతుంది. మస్తు వర్క్ ఉంది. వర్క్ చేసుకొని అండ్ దెన్ హ్యావ్ టు గో టు డెంటల్ అపాయింట్మెంట్ అండ్ దెన్ 7:30కి మ్యాచ్. ఫుల్ ఎక్సైటింగ్ ఉంది, ఆల్సో నర్వస్ కూడా ఉంది. 18 years తర్వాత 2 టీమ్స్ ఫైనల్లోకి వచ్చాయి. లైక్ ఐఎమ్ బిగ్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ గైస్. లైక్ ఫర్ విరాట్ కోహ్లీ అన్న విన్ అవ్వాలి. మస్తు నర్వస్ ఉంది. లైక్ అండ్ శ్రేయస్ అయ్యర్ కూడా మస్తు ఆడుతున్నాడు, మంచిగా అనిపించింది లాస్ట్ గేమ్లో. అసలు ఏమన్నా ఆడిండా. నీ ఒపీనియన్ ఎవరు అడిగిండు? సో లెట్స్ సీ. 2016 తర్వాత మళ్ళీ ఫైనల్లోకి వచ్చింది ఆర్సీబీ. 2016 ఐ స్టిల్ రిమెంబర్. నేను బీటెక్లో ఉండే. అసలు ఏమన్నా ఆడారా 2016లో ఆర్సీబీ. ఏబిడి విల్లర్స్, క్రిస్ గేల్. సో ఈసారి పక్కా విన్ అవుతారని అనుకుంటున్నా. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. ఐ స్టిల్ రూట్ ఫర్ ఆర్సీబీ గైస్. ఆర్సీబీ. సో ఇదే ఎనర్జీతో మళ్ళీ నేను ఈవినింగ్ కలుస్తాను. ఐ థింక్ ఐ మీట్ యూ గైస్ దేర్. బాయ్. A few moments later. ఆర్సీబీ మ్యాచ్ ఫైనల్. గుండె రాయి చేసుకున్నావు మరి? చేసుకుంటారా అంటే తెలియదు కదా. ఇందుకే గుండె గట్టి చేసుకున్నావు అడుగుతున్నా. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఏంది మాటలు? చెప్పాను మళ్ళీ చెప్తున్నా, ఈ చాలా కప్ నమ్దే. చూస్తాం. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. మ్యాచ్ ఎక్కడ చూద్దాం అనుకుంటున్నావు? మ్యాచ్ డిఎల్ఎఫ్. ఎందుకు? అక్కడ బాగుంటుంది, ఎందుకంటే అక్కడ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ అక్కడే ఉంటారు. అవునా? So did you get anything for the match? Yeah, I got Virat Kohli. Really? You wanna show? Woohoo! Woohoo! Crazy! బిగ్గెస్ట్ సపోర్టర్. ఓకే గైస్, ఈ టీ-షర్ట్ వేసుకున్నాక మళ్ళీ కలుద్దాం. హే గైస్, ఈ క్లిప్కి ఆడియో రికార్డ్ అవ్వలేదు సమ్హౌ. సో సారీ ఫర్ దాట్. బట్ ఇక్కడ కాన్వర్జేషన్ ఏమవుతుందంటే, నా ఫ్రెండ్తో ఐ వాజ్ టెల్లింగ్ హిమ్ దట్ లైక్ హౌ మచ్ ఐ లవ్ వాచింగ్ ఐపీఎల్ అసలు. అండ్ ఆల్సో ఆర్సీబీ మ్యాచెస్ చూడాలని చెప్పి బెంగళూరులో టికెట్స్ కోసం కూడా ట్రై చేశాను. అస్సలు దొరకలేదు, చాలా కష్టమైంది. బట్ సమ్హౌ దిస్ ప్లేస్, ఇక్కడ నేను ఈ టీఎల్ఎఫ్ దగ్గర డ్రైవింగ్లో చూసే ప్లేస్ చాలా మంచి వైబ్ వస్తుంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ. అండ్ పీపుల్ చాలా, అంటే ఇంకా ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే క్రేజీ ఉంటారు అక్కడ. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ఇట్లా మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అని. ఐ ఆల్వేస్ మేనిఫెస్ట్ అండ్ అది సమ్హౌ ఇట్ విల్ వర్క్ అసలు. అండ్ హియర్ వర్క్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఐఎమ్ ష్యూర్, 100% ష్యూర్ ఐల్ క్రై ఆర్ ఇప్పుడు గెలిచినా ఏడుస్తా, గెలవకపోయినా ఏడుస్తా. బట్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఐ డోంట్ నో నాకే ఇంత ఎక్సైట్మెంట్ ఉంటుందా ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్ ఇంకే అదర్ ఫ్యాన్స్ వాళ్ళకు కూడా ఇంత ఎక్సైట్మెంట్ ఉంటుందో తెలియదు. బట్ నాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ చూద్దాం ఏమవుతుందో. ప్రస్తుతానికి 50-50 స్టిల్ రూటింగ్ ఫర్ ఆర్సీబీ. చూద్దాం. నేనైతే చాలా డల్ అయిపోయినా. ఏమి తప్పు చేసానే. A few moments later.
వచ్చేసినాడు. Hi guys, thank you so much for watching my first vlog and giving so much love to that. And ilaga నేను vlogs చేద్దాం అనుకుంటున్నా. And here is my second vlog. I hope you guys already watched it. I'm a big RCB fan girl. అసలు నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే నేను మేబీ ఐమ్ ఇన్ మై 12th స్టాండర్డ్. లైక్ యూస్ టు వాచ్ సో మచ్ క్రికెట్ అసలు దట్ బికాస్ ఆఫ్ కోహ్లీ. ఈ తెలివితేటలు చదువులో చూపించుంటే ఈ పాటికి సెకండ్ ఇయర్ అయ్యి ఉండేది. ఐ స్టార్టెడ్ వాచింగ్ ఐపీఎల్. అసలు లైక్ ఎవ్రీ సమ్మర్ ఇంకా ఐపీఎల్ అంటే నాకు ఇంకా ద బెస్ట్ టైం అంటే ఫేవరెట్ టైం అని చెప్పొచ్చు. అంత నచ్చుతుండే. లైక్ ఆల్వేస్ ఫైటింగ్ విత్ ఫ్రెండ్స్ ఆర్సీబీ అని చెప్పి. సో ఎవ్రీ ఇయర్ ఇంకా అసలు చాలా హార్ట్ బ్రేక్స్, చాలా మీమ్స్, చాలా ట్రోల్స్ చూసాక ఇంకా ఆ లాయల్టీ అలానే ఈసారి కప్ నమ్దే అనుకుంటూ 2025లో వి ఫైనలీ వాన్ ద ట్రాఫీ. అండ్ అనుకుంటూ గెలుస్తారు అన్న ఫీలింగ్తో వస్తాం కదా. సో అండ్ ఫైనలీ విన్ అయితే అది వేరే, ఆ కిక్కే వేరే అసలు. అండ్ వెన్ కోహ్లీ హోల్డెడ్ ద ట్రాఫీ నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి. ఐ థింక్ ఎవ్రీబడీ క్రైడ్ వెన్ కోహ్లీ క్రైడ్. It's like it's a personal win, guys, personal win, and I'm so happy. This video is not more than just a vlog. This is my memory, this is my emotion. సో అదనమాట మ్యాటర్. రికార్డ్ చేసే లోపే మ్యాచ్కి వెళ్ళి చేసాం.